ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రబీ వరి పంటల సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. వరి పంటలో పురుగుల వలన సుమారు 10 నుంచి 15% దిగుబడి తగ్గుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. మన దేశంలో వరి పంటను ముఖ్యంగా 20 నుంచి 24 రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. ప్రధానంగా కాండం తొలచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత, సుడిదోమ, ఆకునల్లి మరియు కంకినల్లి వివిధ దశల్లో ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాండం తొలచు పురుగు ప్రధానమైనది. వీటి వలన 30% వరకు నష్టం జరుగుతుంది. కాండం తొలచు పురుగులు 5 రకాలు కలవు. వీటిలో పసుపు రంగు కాండం తొలచు పురుగు వలన మన రాష్ట్రంలో నష్టం ఎక్కువగా గమనించడమైనది. ఈ పురుగు వరి పంటను నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి ముందు జత రెక్కల మధ్యలో నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. ఇది కందిగింజ పరిమాణంలో ఉండే గుడ్ల సముదాయాలను ఆకుల చివరి భాగాన పెడుతుంది. తొలిదశ లార్వాలు ఆకు చివరను గోకు తినడం వలన ఆ ప్రదేశాలలో వెడల్పాటి తెల్లటి సార్లు ఏర్పడతాయి. తరువాత ఆ లార్వాలు క్రిందకు వేలాడి కాండం కలుపు దగ్గర రంధ్రం చేసి కాండం లోపలికి ప్రవేశించి మూవు భాగాన్ని కొరికి తినవేయడం వలన మూవు చనిపోయి చేతితో లాగితే సులభంగా ఊడి వస్తుంది. ఈ చనిపోయిన మూవును పిలక దశలో మూవు చచ్చిన కర్రలని, వెన్ను దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది. తెల్ల కంకిలో గింజలు సరిగా తోడుకోక తాలు గింజలుగా మారి పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. ప్రతి సెంటు నారుమడికి కార్బోఫారన్ 3% గుళికలు 160 గ్రాముల చొప్పున నారు తీయటానికి 7 రోజుల ముందు వేయాలి. నాట్లు వేసే ముందు నారు కొలను కత్తిరించినట్లయితే ఆకు చివర ఉండే గుడ్ల సముదాయం నాశనం అవుతాయి. ఎకరానికి 3 నుండి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా తల్లి రెక్కల పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. నాట్లు వేసిన 35వ రోజు నుండి ట్రైకోగ్రామా జపానికం గుడ్డు పరణ జీవులను 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఎకరానికి 20,000 చొప్పున 3 నుండి 4 సార్లు పొలంలో వదిలిపెట్టాలి. ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా మగరెక్కల పురుగులు ఆకర్షించడం, తద్వారా ఆడ మరియు మగ పురుగుల మధ్య సంపర్కాన్ని నిరోధించవచ్చును. ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి అనగా నారుమడిలో చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయము, పిలక దశలో చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం లేదా 5% మూవ సచ్చిన కళ్ళు గమనించేప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట పిలకల శేష దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్టు దశలో ఆశించినట్లయితే ఎకరానికి కార్బోఫారన్ 3G గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు చొప్పున ఎకరాకు వాడాలి. ఉల్లికోడు తల్లి పురుగు దోమ పరిమాణంలో ఉంటుంది. ఆడపురుగు లేత ఎరుపు రంగులోను, మగ పురుగు ముదురు ఎరుపు వర్ణంలోను ఉంటుంది. ఒక ఆడపురుగు 100 నుంచి 200 గుడ్లను విడివిడిగా కానీ 3 నుండి 4 గుడ్లను కలిపి కానీ ఆకుల మీద లేదా ఆకుల వరల్లోనూ పెడుతుంది. ఈ పురుగు నారుమడి నుండి పిలక దశ వరకు పంటను ఆశిస్తుంది. ఈ పురుగు ఆశించినప్పుడు అంకురం ఉల్లికాడవలి పొడిగాటి గొట్టంగా సాగి బయటకు వస్తుంది. కంకి వేయదు. నారుమడిలో చదరపు మీటర్కు ఒక ఉల్లికోడు సోకిన పిలక దశలో అయితే 5% ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉల్లికోడును తట్టుకునే రకాలను ఈ పురుగు ఆశించే ప్రాంతాల్లో సాగు చేయాలి. 1 సెంటు నారుమడికి కార్బోఫారన్ 3% గుళికలు 160 గ్రాముల చొప్పున విత్తనం మొలకెత్తన 10 నుండి 15 రోజుల లోపల వేయాలి. నాట్లు సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలి. ఉల్లికోడు పరాన్నజీవి అయిన ప్లాటికాస్టర్ ఒరైజే మిత్ర పురుగులను పొలంలో సంరక్షించుకోవాలి. ప్రధాన పొలంలో ఆశించినట్లయితే నాటిన 10 నుంచి 15 రోజుల లోపు ఎకరాకు కార్బోఫారన్ 3G గుళికలు 10 కిలోల చొప్పున వాడాలి. ఆకుముడత ఈ పురుగును ఆకు చుట్టు పురుగు లేదా గొట్టాల పురుగు లేదా నాము లేదా తెల్ల తెగులు అని పిలుస్తారు. తల్లి పురుగులు ఆకులపై గుడ్లను ఒక్కొక్కటిగా పెడుతుంది. ఈ గొంగళి పురుగు ఆకు యొక్క 2 అంచులను కలిపి గొట్టంగా లేదా ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకుపచ్చని పత్రహారితని గోగు తింటాయి. దీనివలన ఆకులు తెల్లబడి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది. పోటాకు దశలో ఆశించినట్లయితే పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. యాజమాన్యం
కలుపు మొక్కలను, ఈ పురుగుకు ఆశ్రయించే ఇతర గడ్డి జాతి మొక్కలను ఏరి నాశనం చేయాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి. నాట్లు వేసిన 35వ రోజు నుండి ట్రైకోగర్మా కిలోనిస్ అనే గుడ్డు పరాన్నజీవులను 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఎకరానికి 20,000 చొప్పున 3 నుండి 4 సార్లు పొలంలో వదలాలి. దుబ్బుకి 1 లేక 2 ఆకుముడత ఆశించే ఆకుకుండతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట పెరగదశలో ఉన్నట్లయితే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపట్టు దశలో అయితే ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సుడిగామ వరి పైరును ఆశించే పురుగుల్లో ఎక్కువ నష్టం కలిగజేసేది సుడిగామ. దీనిని దోమపోటు అని కూడా వ్యవహరిస్తారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సుడిదోమ తాకిడి పెరుగుతుంది. ఈ సుడిదోమ వలన కలుగు నష్టము, దీని యాజమాన్యానికి తీసుకోవాల్సిన సూచనలు తెలుసుకోవడం తప్పనిసరి. వరి పంటను 2 రకాల దోమలు ఆశిస్తాయి. అవి గోధుమ వర్ణపు దోమ మరియు తెల్లవీపు మచ్చ దోమ. గోధుమ వర్ణపు దోమ నీటి వసతి గల ప్రాంతాల్లో పైరు అంకురార్పణ దశ నుండి ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగుల్లో 2 రూపాంతరాలు ఉంటాయి. అవి పొడగాటి రెక్కలు గలవి మరియు పొట్టి రెక్కలు గలవి. పొడగాటి రెక్కలు గలవి వలసపోగల శక్తి కలిగి కొత్త ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. ఈ దోమలు గుడ్ల సముదాయాలను కాండం వరలలో, కాండం కలజాలలో చొప్పిస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. పొట్టి రెక్కలు గల ఆడదోమలు 300 నుంచి 350 వరకు గుడ్లు పెడతాయి. గుడ్లు 6 నుంచి 9 రోజుల్లో పొదగబడి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తెలుపు రంగులో ఉండి 5 దశల్లో పెరిగి 10 నుంచి 18 రోజుల్లో గోధుమ వర్ణంలోకి మారతాయి. ఈ దోమలు తమ జీవితకాలాన్ని 12 నుంచి 23 రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. గోధుమ వర్ణపు దోమలు సంవత్సరం పొడవును ఆశించును. వీటి ఉధృతి సారవ పంటలో అక్టోబర్ నవంబర్ నెలలోను, దాళవ పంటలో మార్చి ఏప్రిల్ నెలలోనూ ఎక్కువ. నష్టపరిచే విధానం: పిల్ల మరియు తల్లిదోమలు దుబ్బుల మొదల దగ్గర నుండి పోషకాలు సరఫరా చేసే కణజాలం నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు మొదట పసుపు రంగు మారి క్రమేపీ పైరు సుళ్ళుగా ఎండిపోతుంది. ఈ విధంగా మొక్కలు పొలంలో ఎండిపోవడాన్ని సుడి తెగులని వ్యవహరిస్తారు. సుడిదోమను సమగ్ర యాజమాన్యం: సుడిదోమను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట్లు ఏర్పాటు చేసుకోవాలి. దుబ్బు చేసే దశలో పొలాన్ని అడపదడప ఆరబెట్టాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి. పైరు తల్లి దశలో పురుగు మందుల వాడకం తగ్గించి మిత్ర పురుగులైన సాలిడ్ మరియు మిరిడ్నల్ని సంరక్షించుకోవాలి. పిలక దశలో దుబ్బుకి 10 నుంచి 15 దోమలు, ఈనిక దశలో దుబ్బుకి 20 నుంచి 25 దోమలు ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సుడిదోమ యాజమాన్యానికై ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫరన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లోమిజోపైరమ్ 0.48 మిల్లీలీటర్లు చొప్పున ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి పిచికారీ అవసరమైతే మొదట వాడిన పురుగు మందును కాకుండా వేరే తరగతికి చెందిన పురుగు మందును పిచికారీ చేయాలి. పొలం గట్లపై తెలుపు మరియు పసుపు రంగు పూలనిచ్చే నువ్వులు, ధనియాలు, బంతి మరియు కాస్మోస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా గుడ్డు పరాన్నజీవులైన అనాగ్రాస్, ఒలిగోసిటా, గొనటోపస్ వంటి వాటిని పెంపొందించుకోవాలి. సుడిదోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులైన ప్రొఫెనోఫాస్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్, ట్రైజోఫాస్ మరియు 4-10G గుళికలను వరి పంటలో వాడరాదు. ఆకునల్లి: ఇవి కంటికి కనపడని సూక్ష్మ సాలిడ్ జాతికి చెందిన పురుగులు. దీని యొక్క పిల్ల మరియు పెద్ద నల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగు మారి పైరు ఎండిపోయినట్లుగా కనబడుతుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఆకునల్లి అభివృద్ధికి అనుకూలం. దీని నియంత్రణకు గాను ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకినల్లి: ఇవి కంటికి కనబడని సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు. ఈ నల్లి వరి పంటకు 2 రకాలుగా నష్టం కలుగజేస్తుంది. పిలకలు తొడిగే దశలో ఈ నల్లి ఆకులను గీకి రసాన్ని పెంచడం వలన పసుపు రంగు చారలు ఏర్పడతాయి. పంట పెరిగే కొద్దీ ఆకు మధ్య ఈనెలను, అంకురము, ఆకు తొడిమిల లోపల అభివృద్ధి చెందడం వలన వాటిపై నలుపు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో ఈ నల్లి పొట్ట నుండి బయటకు వచ్చి వెలువడుతున్న వెన్నులను మరియు పాలు పోసుకుంటున్న గింజలను ఆశించడం వలన గింజలు సరిగా తోడుకోవు. గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పరోక్షంగా ఈ నల్లి పొట్టకొళ్ళు
తెగులు కలిగే శిలీంధ్రం యొక్క బీజాలను వ్యాప్తి చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతము కంకినెల అభివృద్ధికి మిక్కిలి అనుకూలం. పురుగు నష్ట లక్షణాలు గుర్తించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో పురుగు మందులను 2 సార్లు పిచికారీ చేయాలి. కంకినెల నియంత్రణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా ధన్యవాదములు.